మమ్ము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మమ్ము అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరు ఎట్లూరు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. మేము ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ అవుతుంది ఇంటికి వచ్చేసి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవునికి దీపం కూడా ముట్టించేసి ప్రసాదాలన్నీ అక్కడ పెట్టేసి ఇంకా అమ్మ వండుతుంది. ఇంకా బుజ్జి ఏమో బట్టలన్నీ విండేస్తుంది. యా బుజ్జి, ఆకలి అవుతలే? అయిపోయినట్టుంది కదా, దగ్గర పడే. ఇక కొన్నే ఉన్నాయి ఇక. అయినా నువ్వు టమాటా కూర వండుతుంది అమ్మ. ఆ రైస్ అయింది, పలుచు పులుచు చేస్తుంది. ఇంకా టమాటా కూర ఇవి అయిపోయేలోపు నీ బట్టలు అయిపోయేలోపు టమాటా కర్రీ అవుతుంది. నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి ఇక అందరం ఒకసారి తినేస్తే అయిపోతుంది. అట్లనే ఉంటుంది దర్శనాలు అంటేనే. ఇంకో ఆవులకి సొప్ప అసలు కొంచెం కొంచెమే అయింది, బక్కైంది. ఓ ఏంటిదిరా తిను ఇటు మమ్ముగా. ఏంటి అవి? ఏంటి తింటున్నావు? తిన్నులు. అన్నం అయింది కదా, ఓన్లీ టమాటా కర్రీ. గణేష్ ఎడబెట్టింది మరి? వాళ్ళు మనకి సుష్టి వచ్చినుండే కదా, మరి ఎడబెట్టింది ఫస్ట్ పులిహోర. ఇప్పుడు అందరికి పంచుతురా ఊరంతా? లడ్డు ఏడవేలం పాటేస్తురా. తిన్నారు. నేను ఇక్కడ మన గణపతి నుంచి పంపించే. మన గణపతిది సపరేట్, ఇది వీళ్ళు చిన్నది. మొన్న పైసలు తీసుకోపోయారు కదా, ఎవరెవరు రాసిరో వాళ్ళకి ఇస్తారు చందా. నేను గణేష్ కాడికి పోయేసి రావాలి. ఇప్పుడు పోయేసి చూసేసి వస్తా. నువ్వు అంటే స్నానం చేపిస్తా. స్నానం చేసుకోవా? ఇక్కడ వేడి నీళ్ళు పెట్టి నీకు స్నానం చేపించేసి మళ్ళీ నేను సొప్ప కూడా పోసుకురావాలి. ఇంకా ఇగో మొత్తం గల్లీ గల్లీ నింపి పడేసిరు. మన ఇంటి ముందటి నుంచి గణేష్ని పెట్టేదాకా మొత్తం ఇక మనలే పొరలు. మన దాంట్లో మనకి ఎవరు నీళ్ళు ఇచ్చేది? మనమే తెచ్చుకోవాలి అన్నీ. మెల్లగా ఇగో ఇక్కడ బాగా కష్టపడుతురు. బావగారు నమస్తే. ఈయన ప్రెసిడెంట్, ఈయన వైస్ ప్రెసిడెంట్. వైస్ ప్రెసిడెంట్ తినలేనట్టు మొత్తం కింద పడతాడు ఇంకా చెప్పు అయితే. అరే మెల్లరా, నన్ను కొట్టారా? ప్రెస్టేషన్లు ఉన్నాడు అందరు పొద్దున్న నుంచి. అమ్మా అరే పులిహోర ఏడేస్తారు? ఏడేస్తారు? ఇన్నే వండిరా? మనోళ్ళే వండిరా? ఏంది నీ బాధ? ఏం చెప్పు. అది అనిలనా, అది టచ్ చేస్తేనే బెటర్. ఇక కంఫర్ట్ ఉంటుంది. ఓకే, టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది ఇప్పుడు. ఇంకా నేను బావి దగ్గరికి పోయేసి సొప్ప గిడ కోసుకొచ్చి వీటికి కుట్టి అయితే కొట్టేసిన. ఇవి ఫుల్ ఆకలి మీద ఉన్నాయి. ఇక 2 డేస్ 3 డేస్ నుంచి తమ్ముడు చూసుకుంది. కానీ ఈరోజు తమ్మునికి సడన్గా కాల్ వచ్చేసింది, డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చింది. ఇక పొద్దున గడ్డేసి వెళ్ళిపోయాడు. నేను మధ్యాహ్నం వచ్చిన కానీ ఇక మధ్యాహ్నానికి గడ్డి లేకుండే. ఇక ఫుల్ ఆకలి అయిపోయింది. ఇప్పుడు తీసుకొచ్చేసిన. ఇక నేను గణేష్ దగ్గర కూడా అన్నీ రెడీ అయిపోతున్నాయి. పోయేసి ఒకసారి గణేష్ని కూడా చూసి వచ్చిన తర్వాత ఇక పాలు విండేసి ఇక గణేష్ని సంబరాలలో మునిగి తేల్దాం. ఏ తెల్లోడా, ఏ లేపురా లేపురు, పైకి లేపురు. ఇంకా అంతే ఇక. ఏ గణేట్రాలు పెట్టేసారు ఇక్కడ. విక్రమ్ భాయ్ గట్టి కష్టపడు, వీడియోలో వస్తావు. ఏ చూసిపోయింది. అవునరా,
మన వాళ్ళు అయితే బాగా వేసి సెట్ అప్పటి నుంచి కష్టపడి. అరే ఇట్లా కొట్టి ప్లేన్ కొడతామంటారు కదా, ప్లేన్ కొడతామన్నారు కదా, మళ్ళీ ఏమైంది క్లాత్ ఇక్కడ నుంచి వచ్చి ఎంట్రన్స్ మంచిగా వేసారు, బాగా వేసారు. ఇక్కడ నుంచి ఇవన్నీ లైటింగే ఉన్నాయి. ఊరమ్మ ఆడి వరకు ఎట్లా పోవాలి ఇప్పుడు మనం వాటి చూడాలంటే? సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఇది సింగర్ స్టేజ్. ఇక్కడ మన పొరలు గణేష్ని స్టే చేస్తారు, మళ్ళీ గణేష్ని పెట్టని. ఇక బాగా కష్టపడుతుంది పొద్దున్న నుంచి. ఇక్కడ స్టాండ్ వేసి ఇప్పుడు ఈయన పెడతారా గణేష్? పుల్లర్ లేదా? ఇక పుల్లర్ ఎట్లా మళ్ళీ అప్పుడు తీసుకోండి. తర్వాత ట్రాక్టర్నా? జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఎయిర్ దెబ్బ ఎయిర్ 6 అవుతుంది. ఇంకెప్పుడు రా పై వరకు లేపాలి ఇంకా. మీరు లేపురు, ఫ్రేమ్ లేపురు మంచిగా. అది చెక్కలేసేది ముందే. రైట్ నేను పట్టుకుంటా, మీరు వరి చెక్కలేపోరు, నేను పట్టుకుంటా పోరు. ఈడొక గన్నెట్ పెట్టియాలరా, ఈడొక గన్నెట్ పెట్టేస్తే సెట్ అయిపోతుంది. వెనక నవీన్ एक गनेट लेके आओ, गनेट छोटा गनेट. పంతులు అయితే వచ్చేసిండు. ఇంకా పూజ స్టార్ట్ చేసి మహారాజుని లోపలికి ఎక్కించేసిన తర్వాత ఇంకా పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత శోభయాత్ర కార్యక్రమం స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు పూజ అయిపోతుంది ఒక 15 నిమిషాలలో. బుజ్జి గణేషన్ దగ్గర పూజ స్టార్ట్ అయింది. నువ్వు ఏదైనా ఫార్మాలిటీస్ ఉంటే అది తొందరగా చేసుకొని పోవచ్చు. నేను ఫ్రెష్ అప్ అవుతా. మంగళారతికా? ఇంకా కొబ్బరికాయ గుమ్మడికాయలు ఇలా పెట్టేసిరమ్మని. అవునండి, ఇక వీటి అప్పటికి యూజ్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇవన్నీ తొందర రెడీ చేసేసుకో, పోదాం. మంచిగా ఉందా డ్రెస్? చేను అన్నీ చేను జాగ్రత్త, మంచిగానే వేసుకొని పోతున్నావు. తాగుడు కాదు, పోయింది అనుకో మంచిగా అవుతుంది. నాకు ఫోన్ చేస్తావా? నేను ఆడికి పోయి గణేష్ బయట పెడతాము. బయట పెట్టేసినాక నీకు ఫోన్ చేస్తాను. నేను వస్తాను వచ్చి భారీ పూలమాల గణేషన్కి. ఇద్దరు బ్యాక్ సైడ్ వెళ్ళురి. జై బోలో గణేష్ మహారాజ్ కే. టిన్నుగాడు పండుకుండా जय बोलो गणेश महाराज की. फैन बंद. ఓకేనా?
50 సంవత్సరాల పైన చరిత్ర కలిగి నియమనిష్టంతో పూజలు చేయకుండా మరియు రాజకీయంగా వారి మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చినటువంటి దేవుని ప్రసాదాన్ని మరికొద్ది నిమిషాల్లో క్షణాల్లో సెకండ్లలో స్టార్ట్ అవబోతుంది వేలంపాట. కాబట్టి పాల్గొనాలనుకున్న భక్తులు, మనసులో కోరికలున్న భక్తులు, ఇంకేదైనా తీరని కోరికలున్న కోరుకుని ఈ సంవత్సరం కొనుక్కొని పోయిన సంవత్సరం మౌంటి సౌండ్ ఇంకా పోయిన సంవత్సరం కొంపల వీరస్వామి గౌడ్ గారు 2,01,000 రూపాయలతో లడ్డు పొందినారు. మరి ఈ సంవత్సరం ఆ రికార్డు బ్రేక్ చేయాలని కూడా కోరుకుంటున్నారు. మౌత్ పీస్ సౌండ్ కొంచెం పెంచండి.
ఎగ్జాక్ట్లీ 1 అయిపోతుంది. ఇక మేడం వల్ల టైం అయిపోయింది. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ, చాలా వచ్చాను. ఓకే, ఇప్పుడు మన గణేష్ని అయితే నిమజ్జనం చేసేద్దాం. ఛానల్ పేరు మమ్ము అండ్ ఫ్యామిలీ లాగ్స్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. థ్యాంక్ యూ మేడం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తానికి ఇంకా ట్రాక్టర్ ఇక్కడ వచ్చేసింది. మనోడు తీసుకొచ్చిన ట్రాక్టర్ ఈ బ్యానర్ ఇప్పేసి బ్యాక్ సైడ్ పెట్టి ఎక్కిచ్చేసేయాలి. ఇక మొత్తం గొంతు గొంతు పోయింది మొత్తం. సృష్టి వచ్చిందట వాళ్ళకి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోరియా దోరియా జై జై. వినయ్ రైట్ పోనీ.